హాయ్ ఫ్రెండ్, సోషల్ మీడియా ఎప్పుడు ఎవరిని సెలబ్రిటీ చేస్తుందో ఎవరో ఊహించలేం. సోషల్ మీడియా యూజర్లు 16 ఏళ్ల అమ్మాయి రూపాన్ని టైమ్లెస్ ఐకాన్ మోనాలిస్తో పోల్చారు. మరియు ఆ యువతకి మోనాలిసా అని ముద్దుగా పేరు పెట్టారు. అయితే మోనాలిసా అకస్మాత్తుగా కీర్తి తన జీవనోపాధికి ఆటంకం కలిగించడంతో ఆమె స్వస్థలమైన మధ్యప్రదేశ్లోని ఇండోర్కు తిరిగి వెళ్లాల్సి వచ్చింది. టీనేజ్లో అద్భుతమైన కాషాయ కళ్ళు, పదునైన ముక్కు మరియు ముసలి రంగు కారణంగా సోషల్ మీడియా వినియోగదారులు మోనికి గోధుమ అందం అని పేరు పెట్టారు. అమ్మాయి విస్తృతమైన అభిమానాన్ని పొందింది. అయితే మహాకుంభమేళాలో పూసలు, దండలు, రుద్రాక్ష మాలలు అమ్ముతూ ఉంటుంది. ఆమె స్టాల్లో తన వ్యాపారానికి అంతరాయం కలిగింది. అవి ఫోటోలు, వీడియోలు మరియు తీయడానికి పెద్ద సంఖ్యలో జనాలు ఆమె స్టాల్ వద్ద గుమికూడుతున్నారు. మోనా కుటుంబం ఆమె ముఖాన్ని స్కార్ఫ్తో కప్పుతున్నప్పుడు అవాంఛనీయ దృష్టి నుండి ఆమెను రక్షించడానికి అని మనం అర్థం చేసుకోవాలి. కొంతమంది మగవారు ఎంత అసహ్యంగా ఉన్నారంటే, మధ్యప్రదేశ్కు చెందిన ఓ నిరుపేద కుటుంబం బ్రతుకు తెరువు కోసం పూలమాలలు అమ్ముకునేందుకు కుంభానికి వచ్చిన ఆమెను ఇబ్బంది పెడుతున్నారు. ఆమె జీవనోపాధికి ఆటంకం కలిగిస్తున్నారు. అందుకని మధ్యప్రదేశ్లోనికి ఇండోర్కి మళ్ళీ తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.